హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మరో సంచలనమైన వాదనలు తెర మీదకి వచ్చింది సుప్రీంకోర్టులో అంటే తెలంగాణకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పడినాయని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే దానికి జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేసింది అయితే దాన్ని అపోజ్ చేస్తూ నాటి సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డిని మారిస్తే ఎంక్వైరీకి హాజరవుతానని చెప్పి ఒక సుదీర్ఘ లేఖ కూడా రాయడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు ముగిసినాయి చైర్మన్ను మార్చండి కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశాలు ప్రెస్ మీట్ పెట్టడానికి తప్పుపట్టిన ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు కొత్త చైర్మన్ ప్రకటన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించింది కొత్త చైర్మన్ను నియమించి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది దీంతో కొత్త చైర్మన్ ఎవరనేది మధ్యాహ్నం 2 గంటల వరకు చెప్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు అయితే సోమవారం ఆ పేరేందన్నది సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని చెప్పి ఇంకొక వాదన తెర మీదకి తీసుకొచ్చారు కేసీఆర్ వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఇరుపక్షాల వాదోపవాదాలు కొనసాగినాయి ముగిసినాయి ఆ చైర్మన్ను మార్చాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూధ్రా కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు న్యాయం చెప్పడమే కాదు నిష్పక్షపాతంగా కనబడాలి జ్యుడిషియల్ కమిషన్ నియామకం చట్ట ప్రకారం జరగలేదని మాజీ సీఎం పిటిషన్ పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కొట్టేసిందని కేసీఆర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు తాము రిప్లై ఇవ్వకుండానే పిటిషన్ డిస్మిస్ చేసిందని కమిషనర్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణ పూర్తవకముందుకే జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తప్పు చేశారని చెప్పారని విచారణ అవ్వకముందే కేసీఆర్ను దోషిగా తేలుస్తున్నారని వాదించారు వాదనలు విన్న సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపడ్డారు చైర్మన్ ఎలా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని ప్రశ్నించారు న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పాక్షికంగా కనపడాలని కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల క్రమంలో ఏజీతో సీఎం రేవంత్ సమాలోచనలు మధ్యాహ్నం తర్వాత కొత్త జడ్జి పేరును ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కలెక్టర్లు ఎస్పీల సమావేశం నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్కు చేరుకున్నారు అక్కడ ఏజీ సుదర్శన్ రెడ్డితో కొత్త చైర్మన్ నియామకంపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది సో ఈ తీర్పు నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి ఈ విద్యుత్ కొనుగోలు కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు ఒక లేఖ కూడా రాశారనమాట దానికి సంబంధించిన లేఖ ఇదనమాట ఐఎమ్ ఇన్ఫార్మ్డ్ దట్ అబ్జర్వేషన్స్ ఆర్ మేడ్ టు ది ఎఫెక్ట్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై వ్యూ ఆన్ ది ఇష్యూస్ in the press briefing. In this context, I may clarify that my office is functioning in the 7th floor of BRKR Bhavan and the office of Commission of Justice Pinaka Chandra Ghosh is functioning in the 8th floor almost every alternate day. Press briefing was being done by that commission and the reporters used to pester my office. When we are not holding any press briefing, the reporters were publishing news about our commission on imagination. To put an end to that, I held a conference to apprise the reporters about the contours of inquiry and the progress made till then. Secondly, by their very nature, the hearing of the commission are to take place in public, so much so and notification was issued inviting representations from the public. The last thing for a judge or for that matter a former judge to assert would be that he is not biased. The day when such a necessity arises, the every office would lose its sheen. As a gesture to uphold the dignity of the judicial fraternity, I hereby express my view that I do not intend to continue as the commission. So ఇది ఆయన రాసిన లేఖ సారాంశం అనమాట సో బీఆర్కేఆర్ భవన్లో 7వ ఫ్లోర్లో తన ఆఫీస్ ఉంటుంది 8వ ఫ్లోర్లో ఈ కమిషన్కు సంబంధించి ఎవరైతే పినాక చంద్ర ఘోష్ అంటే విద్యుత్ శాఖ అక్రమాల గురించి వర్కౌట్ చేస్తున్నారో ఆ 2 ఆఫీసులు పైన కింద ఫ్లోర్లు ఉన్న సందర్భంలో కొంతమంది రిపోర్టర్లు తమ దగ్గరకు వచ్చి ఆరాధీసే ప్రయత్నం చేశారనమాట
వాటికి సంబంధించి వాళ్ళు అంటే వీళ్ళు చెప్పిన పాయింట్స్ ఆధారంగా రకరకాల వార్తలను కథనాలను వండి వార్చారు వాళ్ళ ఇమాజినేషన్ కోణంలో. సో వాటికి అడ్డుకట్ట వేసేందుకే తాను ప్రెస్ మీట్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టడానికి, ఇది కాదని చెప్పడానికి మాత్రమే తాను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఏదైనా న్యాయానికి సంబంధించిన ఫ్రాటర్నిటీని కాపాడాల్సిన అవసరం నా మీద ఉంది కాబట్టి ఈ కమిషన్ నుంచి నేను తప్పుకుంటున్నాను, వైదొలుగుతున్నానని చెప్పి జస్టిస్ ఎల్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు లేఖ అనమాట ఇది. సో దీంతో మొత్తం మీద ఇక సుప్రీంకోర్టులో ఈ కమిషన్కు సంబంధించిన వాదనలు ఎట్లా జరుగుతాయి, వాస్తవంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగినాయా లేదా అన్నది తెలవడానికి మరికొన్ని నెలలు టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీని గురించి ఇంకా పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా లేదు. ప్రభుత్వం ఎట్లాంటి రిప్రజెంటేషన్ ఇస్తుంది, వాళ్ళు ఎట్లాంటి అవకతవకలను గుర్తించారన్నది ఇక కోర్టు నిర్ణయించాల్సి ఉందన్నమాట. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.